హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ 10. సో లాస్ట్ వీడియో అయితే నేను ఫిజిక్స్ చీట్ కోడ్స్ అయితే చెప్పాను. అంటే ప్రీవియస్ పేపర్ని తీసుకుని అందులో చీట్ కోడ్స్ వర్క్ అవుతున్నాయా లేదా, అసలు ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ వీడియో అయితే చేశాను. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాండే వచ్చింది. నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటి అంటే ఫిజిక్స్ చేశాక కదా, నెక్స్ట్ కెమిస్ట్రీ చీట్ కోడ్స్ అనమాట. ఓకే, సో నేనైతే ఒక 20-25 పేపర్ అయితే తీసుకొని అందులో చీట్ కోడ్స్ చూద్దాం వర్క్ అవుతున్నాయా లేదా అనేసి. ఓకే, అలానే ఆప్షన్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, ఎంతవరకు కరెక్ట్ అవ్వట్లేదు, అలానే ఎలిమినేషన్ మెథడ్ అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ వరకు మనం సేఫ్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, మనం గెస్ చేసిన సపోజ్ ఇప్పుడు 2 ఆప్షన్స్ అనేవి రిమైనింగ్ మిగులుతాయి. ఆ 2 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మీకైతే విజిబుల్ అవుతుంది కదా. సో ఈ క్వశ్చన్ పేపర్ అయితే నేను 2025 May 2 అనమాట. ఓకే, సో టీజీ ఎంసెట్ పేపర్. ఇందులో మీకు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి నేను క్లారిటీగా చెప్తాను, చూసేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్స్తో అయితే ఎలాంటి సంబంధం లేదు. ఆప్షన్స్ చూసి మీరు ఆప్షన్స్ చూసి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పీపీ అనేది అయితే ఉంది. ఓకే ఓకే నెక్స్ట్ C6H5. ఓకే, మొత్తం కూడా ఎక్కడైతే సిమిలర్గా ఉన్నాయో అది చూడండి. ఇక్కడ నీకు NH2 ఉంది, ఇక్కడ కూడా NH2 ఉంది. సో మోస్ట్లీ ఈ 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, చూద్దామా అంటే నేను గెస్ చేసిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా అని చూద్దాం. ఓకే రైట్. ఓకే, చూసారా, నేను గెస్ చేసిన ఆప్షన్స్లోనే కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్స్తో అయితే ఎలాంటి సంబంధం లేదు. ఆప్షన్స్ చూసి మీరు సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అనేసి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఇక్కడ మోస్ట్లీ చూస్తే 2 ఉంది. ఓకే, కాబట్టి మోస్ట్లీ మనకు ఈ 2లోనే అంటే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. ఓకే రైట్, యా నేను గెస్ చేసిన దాంతోనే కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నా గెస్ అయితే కరెక్ట్ అయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, మీ గెస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్నే ఇచ్చారు. ఇక్కడ చూస్తే 4 మనం దీన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ 3 ఆప్షన్స్లో ఇంకా ఒకటి మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 1 ఉంది కాబట్టి మోస్ట్లీ మనం 4th ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. బి లేదా సి, ఈ 2 ఆప్షన్స్లోనే ఉందా లేదా అని చెక్ చేద్దాం. రైట్, చూసాం కదా. సో బి లేదా సి ఆప్షన్స్లోనే చూసాము. ఆ రెండిట్లోనే మాకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. ఓకే, ఈ విధంగా మీరు కూడా గెస్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఐసోమర్స్ ఉంది. ఓకే, మోస్ట్లీ ఈ 3 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది గ్యారంటీగా. ఒకసారి ట్రై చేద్దాం. రైట్, చూసారు కదా. సో మోస్ట్లీ నేను గెస్ చేసిన ఆప్షన్స్లోని కరెక్ట్ ఆప్షన్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, 1 2 ఓకే 1 2 3 0 ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తే 1 2 3 4 ఉంది. అసలు ఎలా రా బాబు, వీటికి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే చూడండి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే 1 2 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 1 ఉంది, 1 3 ఉంది కదా. కాబట్టి మోస్ట్లీ మనకు ఈ 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ ఆప్షన్ అనేది గ్యారంటీ. ఒకసారి చూద్దామా. చూసారా, కరెక్ట్ ఆప్షన్ అనేది ఈ 2 ఆప్షన్స్లోనే ఉంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే
ఇక్కడ చూడండి, దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ C6H5 ఉంది. ఓకే, ఇక్కడ మీకు C6H5 అయితే ఉంది. కాబట్టి మోస్ట్లీ ఈ 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ ఆప్షన్ అనేది గ్యారంటీ. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ఈ 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ ఆప్షన్ అనేది వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే వాళ్ళు క్వశ్చన్ ఏం అడిగారు అదంతా కూడా మనకు అనవసరం, ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే చూస్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే సాచ్రిన్ అలానే సుక్రోలోస్ అనేవి అయితే ఉన్నాయి, అది మనకు అర్థం కాలేదు అసలు. అలానే ఆలిటేమ్ అలానే యాస్పర్టేమ్ ఇది కూడా అసలు అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. మరి ఎలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ TAME ఉంది, ఇక్కడ TAME ఉంది. ఈ రెండిట్లో ఏమన్నా క్లోజ్ ఆప్షన్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి మోస్ట్లీ ఈ 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ ఆప్షన్ అనేది గ్యారంటీ. ఒకసారి ట్రై చేద్దాం. చూసారా, మోస్ట్లీ నేను చెప్పిన 2 ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా. ఈ విధంగా మీరు ట్రై చేయండి, గ్యారంటీ వర్క్ అవుతుంది. కెమిస్ట్రీ కాబట్టి చాలా ఈజీగా యూజ్ అవుతాయి అన్నమాట చీట్ కోడ్స్ అనేవి. ఫిజిక్స్లో మ్యాథ్స్లో కొంచెం టఫ్గా ఉన్న కెమిస్ట్రీలో చీట్ కోడ్స్ మాత్రం గ్యారంటీ యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్స్తో ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ ఇదే. ఓకే, దీంతో ఏంటంటే ఇక్కడ ఎలా చూసినా కానీ ఇక్కడ జెన్ ఉంది, ఇక్కడ జెన్ ఉంది. ఒకసారి ఈ 2 ఆప్షన్స్ పెడదాం. ఓకే, కరెక్టా కాదా అనేసి చూసుకుందాం. లేదు, ఇక్కడ అయి ఉంది, ఇక్కడ అయి ఉంది. కాబట్టి మోస్ట్లీ ఈ 3 ఆప్షన్స్లో ఉండొచ్చేమో, అది కూడా చూసుకుందాం. ఓకే ఓకే కాదు, నేనేమనుకున్నాను, మోస్ట్లీ ఈ 3 ఆప్షన్స్లో ఉండొచ్చేమో అనుకున్నాను. చూసారా, ఇక్కడ మనకు చీట్ కోడ్ అనేది వర్క్ అవ్వలేదు. సో ఇలాంటి టైంలో మీరు ఆలోచించాలన్నమాట. అంటే మీకు క్వశ్చన్ అనేది ఈజీగా అర్థమైతే ఇట్స్ ఓకే, మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు క్వశ్చన్ అనేది ఈజీగా అర్థమైతే మీరు టిక్ చేసుకోండి. అర్థం కాలేదు అంటే మీరేం చేస్తారంటే మోస్ట్లీ బి లేదా సి ఆప్షన్స్లోనే మోస్ట్లీ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు కానీ నేను చెప్పిన లైవ్ కానీ వినుంటే ఈ పాయింట్ అనేది నేను లైవ్లో చెప్పున్నాను చీట్ కోడ్స్లో, అది మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే ఓకే ఇలాంటి ఆప్షన్స్ ఇక్కడ మనకు చీట్ కోడ్ వర్క్ అవ్వలేదు కాబట్టి మీరు బి లేదా సి ఆప్షన్కి టర్న్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఉంది. ఓకే, ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఉంది. ఇందాక అలానే కదా చూసాము, బట్ చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేసి చూద్దాం. సో నేనైతే ఈ 2 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఎస్, వర్క్ అయింది. నేను ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఫార్మాల్డిహైడ్ అనేది వర్క్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ ఏ ఆప్షన్స్ కూడా సిమిలర్గా లేవు కదా. కాకపోతే ఇక్కడ సిఎన్ ఉంది, సిఎన్ ఉంది, అలా చెక్ చేసుకోకండి, ఎందుకంటే రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు మైనస్ అయాన్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ మనకు మైనస్ అయాన్స్ ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కాబట్టి మనకు మోస్ట్లీ ఈ 3 ఆప్షన్స్లోనే మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దీనికి ఇక్కడ మైనస్ అయాన్ అనేది లేదు కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో ఈజీగా ఇప్పుడు మనం ఎలిమినేట్ చేసుకున్నట్లయితే మోస్ట్లీ మనకు ఈ 3 ఆప్షన్స్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 3లో ఏది కరెక్ట్ అవ్వచ్చు అంటే ఇక్కడ సిఎన్ ఉంది, ఇక్కడ సిఎన్ ఉంది. ఓకే, ఈ సిఎన్ మ్యాచ్ అవ్వచ్చు అని చెప్పేసి అలా కూడా గెస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూద్దాం, అంటే ఈ 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది అనేసి. కాదు, నేను గెస్ చేసుకున్నది ఇక్కడ సిఎన్ ఉంది కదని చెప్పేసి ఇది అనుకున్నాను, కానీ అది కరెక్ట్ కాలేదు. O4 వచ్చింది. అంటే ఇక్కడ ఉండేది ఇక్కడ O ఉంది, ఇక్కడ O ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నారనమాట వాళ్ళు. ఓకే, ఇక్కడ కూడా మనకు చీట్ కోడ్ అనేది వర్క్ అవ్వలేదు. కాకపోతే 3 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఉంటుందని చెప్పేసి మనం గెస్ చేయగలం. ఓకే, దాని వరకు అయితే కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ 10, 11, 12, 14 ఇలా ఇచ్చేసారు. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చాలా మందికి టఫ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ హైయెస్ట్ ఆప్షన్ని రిమూవ్ చేయండి, ఎందుకంటే అది ఇక్కడ ఆడ్గా ఉంది.
సో మోస్ట్లీ ఈ 3 ఆప్షన్స్లోనే కరెక్ట్ ఉండొచ్చు. ఓకే, సో చూద్దాం. చూసారా, అంటే ఇది మనకు ఆడ్గా ఉంది కాబట్టి మోస్ట్లీ ఇది రాంగ్ అవ్వచ్చు. ఈ 3 కూడా కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇది మనకు కరెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ అనేది అవసరం లేదు, ఓన్లీ ఆప్షన్స్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే ఇక్కడ PO2 ఉంది, PO2 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ H3 ఉంది, H3 ఉంది, H3 ఉంది. ఇలా చూసుకుంటే చాలామంది ఈ ఆప్షన్ టిక్ చేసుకుంటారు కదా, కానీ ఆ ఆప్షన్ కాదు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ SO3, ఇక్కడ SO3, SO కొంచెం సిమిలర్గా ఉన్నాయి. అలానే మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, చాలా మంది ఈజీయే, అంటే చీట్ కోడ్ వర్క్ చేస్తే ఆప్షన్ ఇది కరెక్ట్ అవుతుంది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. ఎలా అంటే మీరు ఆన్సర్లో వెతుక్కోండి. ఇక్కడ 2 ఉంది. సో 2ని ఇక్కడ ఏమన్నారు, ఆక్సైడ్స్ హ్యావ్ బేసిసిటీ అన్నారు. అంటే 2 స్క్వేర్గా అనుకోండి, అంటే 2 పవర్ 2 ఎంత 4. ఓకే, ఈ విధంగా అనుకుంటే మీకు ఇక్కడ 4 అనేది అయితే వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా కూడా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు చీట్ కోడ్స్ పైన డిపెండ్ అవ్వద్దు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ పిరమిడల్ ఉంది, ఇక్కడ పిరమిడల్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఆప్షన్స్లో కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో, అది టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, యా, కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ విధంగా కూడా గెస్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ PCl5 బట్ ఇక్కడ PCl3 ఉంది. సో ఇలాంటి ఆప్షన్స్లో మీరేం చేస్తారంటే ఆప్షన్ బి లేదా ఆప్షన్ సి. ఓకే, ఈ 2 ఆప్షన్స్లోనే ఎక్కువగా మీకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, మీరు బి లేదా సి ఈ 2 ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. చూసారా, నేను ఇక్కడ ఏం చేయలేదు, అసలు నేను చీట్ కోడ్ కూడా యూజ్ చేయలేదు. నాకు ఇక్కడ ఆప్షన్ అర్థం కాలేదు కాబట్టి బి లేదా సికి వెళ్ళిపోయాం. ఈ 2లో నేను ఏదో ఒకటి ర్యాండమ్గా పెట్టా కాబట్టి నాకు ఏదో ఒకటి సెలెక్ట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 2Fe ఇలా ఉంది. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఏమన్నారు, క్వశ్చన్ చూడండి. సో విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ అన్నారు. సో కాపర్ అంటే మన కాపర్ అనేది ఎక్కడెక్కడ ఉందో దాన్ని టిక్ చేసుకుందాం. ఇక్కడ కాపర్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా మనకు కాపర్ అయితే ఉంది. సో మోస్ట్లీ ఈ 2 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఈ 2లో మీకు కరెక్ట్ ఆన్సర్ కావాలి అంటే అది ఎలా గెస్ చేసుకుంటారంటే ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ అన్నారు కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ అన్నారు కాబట్టి మీకు లెస్ అంటే స్మాల్గా ఉండే ఈక్వేషన్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దాం. యా, రైట్, అనుకోకుండా కరెక్ట్ అయిపోయింది. ఓకే, చూసారా. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. నేనేం చెప్పాను, మీరు కానీ చీట్ కోడ్స్ వినుంటే లెంతియెస్ట్ ఆప్షన్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఎలాంటి డౌట్ అనేది అవసరం లేదు. ఓకే, ఇది కూడా లెంతీగా ఉంది అని చెప్తే ఇక్కడ మీకు 3 లైన్స్ ఉన్నాయి. అలానే ఓన్లీ మ్యాటర్ మాత్రమే ఉంది, ఎలాంటి ఈక్వేషన్స్ అవేం లేవు. కాబట్టి ఈక్వేషన్స్ అనేవి ఉండేదాన్ని మొత్తం ఎలిమినేట్ చేసుకోండి. ఓకే, థియరీ ఉండేది ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ఇది మాత్రమే మీకు కరెక్ట్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ మీకు ఇలాంటి డయాగ్రామ్స్ కూడా ఇస్తారు. ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ అవ్వద్దు. ఫస్ట్ అయితే క్వశ్చన్ అస్సలు పట్టించుకోవద్దు. ఓకే, డయాగ్రామ్స్కి, ఎందుకంటే క్వశ్చన్ చూసే టైంకే మీకు 1 మినిట్ అనేది అయిపోతుంది. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే డయాగ్రామ్స్ చూసి మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఏముంది. ఇక్కడ K = స్లోప్ ఉంది. సేమ్ ఇక్కడ అదే ఉంది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడేమో సమ్ ఈక్వేషన్లా ఇచ్చారు, ఇక్కడ కూడా ఏదో ఈక్వేషన్లా ఇచ్చారు. ఇదంతా అవసరం లేదు.
సో ఇక్కడ మనకు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు కరెక్టో. ఓకే రైట్, నేను అనుకున్న క్వశ్చన్స్ అంటే ఫస్ట్ లేదా సెకండ్ ఆప్షన్స్లోనే నేను కరెక్ట్ ఆప్షన్ ఉంటుందని అనుకున్నాను కాబట్టి ఆ 2లోనే కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంది. మీరు చీట్ కోడ్స్ అనేవి అప్లై చేస్తే కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ వర్క్ అయ్యాయి, ఏదో 2 or 3 మాత్రమే వర్క్ అవ్వలేదు అంతే, మిగతావన్నీ కూడా చీట్ కోడ్స్ వర్క్ అయ్యాయి. సో మీరేం చేస్తారంటే నేను చెప్పిన చీట్ కోడ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి, ట్రిక్స్ అవన్నీ కూడా. సో లైవ్కి అటెండ్ అవ్వండి, నేను చెప్పే రియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేసినవే మీకు కూడా చెప్పేది కాబట్టి దేన్ని కూడా మిస్ అవ్వద్దు. ఓకే, సో ఛానల్లో ఉండే అన్ని వీడియోస్ చూడండి. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.